ఇప్పుడే అందిన వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు మొట్టమొదటి దేశంలోనే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది కూడా మన వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. ఇక వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. సుప్రీంకోర్టు సంచలన తీర్పు అనమాట. ఇక్కడ వచ్చేసి మహిళలకు సంబంధించి సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వారి దుస్తులను పట్టుకొని లాగిన, వక్షజాలు తాకిన అత్యాచార యత్నం కిందికి వస్తుందంటూ పేర్కొంది. దీనిపైన సుమోటోగా విచారణ చేపట్టి అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ అసలు ఏం జరిగిందని తెలియాలంటే స్టోరీ చదవాల్సిందే. 2021 నవంబర్లో యూపీలోని కసంగ్జ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన కూతురు 11 సంవత్సరాలతో కలిసి బంధువుల నుంచి ఇంటికి వస్తుంది. ఈ క్రమంలో వాళ్ళ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు బాలికను ఇంటి దగ్గర దింపుతామంటూ నమ్మించారు. ఇక ఇండియా ఇజ్జత్ తీసినటువంటి యూనివర్సిటీ అంటే ముఖ్యంగా ఇక్కడ వచ్చేసి బైక్ పై ఎక్కించుకొని మార్గ మధ్యలో ఆమెను అసభ్యంగా తాకుతూ కల్వర్ట్ కింద తీసుకెళ్లేందుకు యత్నించారు. అయితే ఆమె బాలిక అరవడంతో అటు వెళ్తున్న వారందరూ వాళ్ళను గమనించారు. దీంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఫిర్యాదు మేరకు ఈ ఘటన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే గత ఏడాది అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును వివాదాస్పదమైంది. మహిళలు దుస్తులు లాగడం, వక్షలు తాగినంత మాత్రం అత్యాచార యత్నం కిందికి రాదని ఇక కోర్టు అనేది ఈ కేసును కొట్టివేసింది. అయితే ఈ తీర్పు సమాజంలో తప్పుడు సందేశం ఇచ్చినట్లు అవుతుందని, ఇందులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని పలువురు అభ్యర్థన చేశారు. దీంతో ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టింది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు గత విచారణ చేసింది. ఎందుకంటే ఆ కోర్టు జడ్జి ఇచ్చిన తీర్పు స్టే ఇచ్చింది. తాజాగా దీనిపైన మరోసారి విచారణ చేపట్టి అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితుల అమ్మాయిల దుస్తులను లాగడం, వక్షలు తాగడం వంటివి చర్యలు కూడా అత్యాచారం యత్నం కిందికి వస్తాయని తెలిపింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవించలేమని కోర్టు అనేది ఇక పేర్కొందన్నమాట. సుప్రీంకోర్టు గతంలో కోర్టు జారీ చేసిన ఆదేశాలు కొట్టివేసింది అనమాట.